థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ముందుగా ఇక్కడికి విచ్చేసి సినిమాని ప్రేమించే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. మమ్మల్ని వచ్చి సపోర్ట్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా ఉంది ట్రైలర్? అలానే మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇంత సపోర్ట్ చేసి మా అందరిని ఎంకరేజ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ సినిమా అయినా ఏ సినిమా అయినా మీ అందరికీ చేరాలంటే మాకు మీడియా వాళ్ళే అనమాట. సో వాళ్ళు వచ్చి మా సినిమాకి సపోర్ట్ చేసి ఈ సినిమాని వాళ్ళ భుజం మీద వేసుకొని ఈ సినిమాని సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బట్ ఇంకా మీరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా చేశాను. ఎందుకంటే కిష్కింధపురి క్రిటిక్స్ నుంచి, మీడియా వారి దగ్గర నుంచి, ఆడియన్స్ నుంచి అందరికి ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం చాలామంది అనుకుంటున్నాం కదా జనాలు థియేటర్కి రావట్లేదని. మంచి సినిమా ఉంటే తప్పకుండా జనాలు థియేటర్కి వస్తారండి, అది నేను నమ్ముతాను. అండ్ మా కిష్కింధపురి అలాంటి సినిమానే. అండ్ మీకు ఒక మంచి థియేటర్కల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అండ్ ఈ సినిమాకి మా హోల్ టీం అండి మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ ఒక మంచి కథ చేసుకున్నారు. ఆ కథ మీకు ఎంత హుక్ అంటే మీకు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. మీరు సినిమా చూసిన ప్రతి ఫ్రేమ్లో కూడా మీరు డీవియేట్ అవ్వడానికే లేదు. ఈ సినిమాలో కనుక మీరు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరు కనుక ఫోన్ వాడితే మీరు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్లా ఫీల్ అవుతారు. ఫోన్ కూడా పట్టిన టైం ఉండదు, అంత టెన్షన్ తోటి అంత ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్లా ఉంటుంది. దానికి అంత మంచి కథ రాస్తున్నందుకు ఆయనకి, అంత కష్టపడి సినిమా తీస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే ఆయనకి సపోర్ట్ చేసిన మా డిఓపి చిన్మయ్ గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారికి, మనీషా గారికి, అలానే మా ఎడిటర్ నిరంజన్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు. ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్తారండి. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఈ కథకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సినిమాకి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అండ్ అలానే ఈ సినిమా విఎఫ్ఎక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కుశల్ గారు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఈ సినిమా. సో ఈ సినిమా మీ అందరికీ, మీరు సినిమా చూస్తున్న 2 hours 10 minutes ఒక థ్రిల్గా ఫీల్ అవుతారు. దానికోసం మా హోల్ టీం ఎంతో కష్టపడి, ఇష్టపడి, చాలా హోప్స్ తోటి ఈ సినిమా చేసాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని, ఈ సినిమాని లవ్ యూ మోర్ బ్రదర్. సో ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇవన్నీ అవ్వాలంటే ఒకళ్ళే కారణం అండి, ప్రొడ్యూసర్ గారు. సాహు గారు ఈ సినిమాని మాకు మీకు సాహు గారి ప్యాషన్ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. మా హోల్ టీమ్ని ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఇంత ఎంకరేజ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా సాహు గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ ఇంకెంతోమంది రావాలి సార్. అప్పుడే ఇండస్ట్రీకి 10 మంచి సినిమాలు వస్తాయి, ఇంకో 10 మంచి కంటెంట్లు వస్తాయి. కొత్త జానర్లు చేయడం అంటే మాకు చేయాలంటుందండి నా యాక్టర్, కానీ దానికి సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్ ఉండాలి. అంత బాగా మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసి ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు నిజంగా సాహు గారికి, అర్చన గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ ఆయన టీంకి కనిష్క గారికి, లక్ష్మణ్ గారికి, అలానే ఈ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ September 12న ఈ సినిమా దద్దరిల్లిపోద్ది. ఈసారి నన్ను నమ్మండి, ఇంక ఈసారి సినిమానే మాడతాను, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈసారి సినిమాతో మాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. September 12న ఎలాగో మేము కిష్కింధపురి చూడబోతున్నాము డెఫినెట్గా. బట్ దానికంటే ముందు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి లైవ్లో 3/9/2025న మీ డైలాగ్ వినాలనుకుంటున్నాం మేము, ట్రైలర్ లాంచ్ రోజున. ఊరికే చెప్పాను ఇవాళ డేట్ కాబట్టి, ఏదో చెప్పారు చెవిలో. ఏమైంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫస్ట్ డైరెక్టర్ మీకు చెప్తే మీరు రేడియో ఇంట్రడక్షన్ ఇస్తాడు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఇస్తారు. మా డైరెక్టర్ గారు రేడియో ఇంట్రడక్షన్ ఇస్తారండి, మైండ్ బ్లోయింగ్ నరేటర్. సో ఈ నరేషన్కే ఫ్లాట్ అయిపోయాను నేను. సో ఫస్ట్ మీరు ఒకసారి చెప్పండి, స్టార్ట్ చేయి. ఆ నవ్వు కూడా ఉండాలి, ఓకేనా? నమస్కారం. ఈరోజు శుక్రవారం 9/8/1989 ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. ఈ భూమి కన్నా అద్భుతానికి ఇది పునర్జన్మ. దిక్కులు పిక్కటిలే శబ్దాలతో ఘన గాంభీర్య స్వాగతం. అచంచల ఆకాశం మేఘాల గొడుగు పట్టిన వేళ అద్వితీయ అకాల ఆగమనం.
ఉసూరుమనే వాయువు ఆయువై ఉయ్యాల పాట పాడుతుంటే ప్రగాఢ నిద్ర నుంచి పైకి లేచిన ప్రకృతి విలయానికి ప్రత్యేక ఆహ్వానం. నా ఈ రాక ఈశ్వరేచ్ఛ, బంధించిన ప్రళయానికి స్వేచ్ఛ, ఇది విధి లిఖితం. థ్యాంక్ యూ. అండి సినిమా అంటే చాలా మందికి డ్రీమ్స్ అండి, చాలా మందికి హోప్. ఒక సినిమా అంటే ఒక హీరోకో ప్రొడ్యూసర్కో ఒకళ్ళిద్దరు కాదండి, ఒక డైరెక్టర్కి, ఆర్ట్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి చాలా మంది ఎఫర్ట్ ఉంటుంది, చాలా మంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక సెట్ అంటే 500 మంది 600 మంది కావాలి. అలానే ఈ సినిమాకి ఎంతోమంది కష్టపడ్డారండి, చాలామంది డ్రీమ్స్ అండ్ హోప్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా మీ అందరు ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ చూడండి, ఒక డ్రీమ్ అంటే చాలా చిన్న డ్రీమ్ కాదు, చాలా పెద్ద డ్రీమ్ అండి సినిమా అంటే. అండ్ మీరు ఒకసారి మీ స్టోరీ చెప్పండి. ప్రసాద్స్ మీ ఫస్ట్ ఏంటి? ఇవాళ ప్రసాద్స్లో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో నాకు ప్రసాద్తో ఉన్న అటాచ్మెంట్ ఏంటంటే, నా చిన్నప్పుడు అంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో చిన్నప్పుడు ప్రసాద్స్ అంటే చాలా అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నేను ఎప్పుడు అన్ని సినిమాలు ఇంటి దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్లోనే చూసేవాడిని. సో ప్రసాద్కి వెళ్ళడం అనేది చాలా అదొక కోరిక, ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా నాన్న ఫైనల్గా అపరిచితుడు అనే సినిమాకి నాకు టికెట్స్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశారు, ప్రసాద్స్లో సినిమా చూపిస్తా అని చెప్పి. ప్రసాద్స్లో చూపించడం సినిమా అనేది నాకు అదొక సెలబ్రేషన్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసిన సినిమా అపరిచితుడు. అన్ని రోజులు కోరుకుని అక్కడ సినిమా చూసిన నేను ఈరోజు సాహు గారి వల్ల, హీరో గారి వల్ల, హీరోయిన్ గారి వల్ల, అందరి వల్ల ప్రసాద్స్లో మన సినిమా ఈవెంట్ చేస్తున్నాము. సో యా, ఇది డెఫినెట్లీ ఒక వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ వన్ మోర్ మేజర్ థింగ్ ఏంటంటే, మేము చాలా అనుకుంటామండి, చాలా రాయొచ్చు, చాలా అనుకోవచ్చు. కాకపోతే మేము అనుకున్న ప్రతిదీ ఆన్ స్క్రీన్ రావాలంటే ఏ ఒక్క రోజు కూడా అడిగిన దానికి నో చెప్పకుండా అడిగిన ప్రతిదీ మాకు సెట్కి వచ్చేది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సాహు గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రమోషన్స్కి మీరు వేసిన సెట్ మీరు అందరూ చూసారు. యాక్చువల్లీ ప్రమోషన్స్కే అంత లెవెల్లో ఆయన సపోర్ట్ చేశారంటే సినిమాకి ఇంకెంత సపోర్ట్ చేసి ఉంటారో యూ కెన్ ఇమాజిన్. సో థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పెద్ద కళ పెద్ద బ్లాక్ బస్టర్గా మీ లిస్ట్లో జాయిన్ అవుతుందన్నమాట. సో September 12th డేట్ అది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు, మీరేంటి మైక్ ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారు? మీ డైలాగ్ అరే కాదు, మా డైరెక్టర్ పర్మిషన్ ఇస్తే చెప్పగలుగుతాను. ఆయన కథ రివీల్ అయిపోతాను భయం మాకు. ఏదో జరుగుతుంది, ఒక చిన్నది ఎడిట్ చేయమంటున్నారు అంతే. యా. దిక్కుని ఏలే అష్టదిక్పాలకును భీతి కోల్పగా, చుక్కల వెలుగు చిక్కటి చీకటి ఆహ్వానించగా, ప్రళయ కాలమున పగపగమండే కాల నేత్ర త్రినేత్ర రుద్రుడిని ప్రచండ ద్వాలను దహించి వేయగా అవతరించిన ఉత్కృష్ట దూర్దుండ స్వరూపం ఇది. డంకా నినాదం రణమును చేయించలేక మనము తర్పున విష్ణవా నీవేశానమును పట్టి నిన్ను వదలని నీ మృత్యు ఘోషణను, నీ ఆత్మ భక్తనను అమృత్యు. ఓ మై గాడ్, గూస్ బంప్స్. అసలు ఆయన మధ్యలో ఆపింది ఎడిట్ చేయమన్నారు డైరెక్టర్ గారు, అందుకని అది ఎడిట్ చేశారు. అది ఏంటి అదే సినిమా. అదే. సో అది మీరు సినిమాలో September